Hello students, welcome to Science Info Telugu YouTube channel. Today I am going to discuss Kepler laws of planetary motion or simply Kepler's laws. కెప్లర్ అనే సైంటిస్టు ప్లానెట్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 లాస్ని ప్రపోజ్ చేశాడు. వీటినే కెప్లర్స్ లా అంటారు. అందులో ఫస్ట్ లా ఈజ్ లా ఆఫ్ ఆర్బిట్స్. లా ఆఫ్ ఆర్బిట్స్. ఇలా ఆర్బిట్స్ యొక్క షేప్ని గురించి చెప్తుంది. షేప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ ది సన్ సిచ్యువేటెడ్ ఎట్ ది వన్ ఆఫ్ ద ఫోకై. అన్ని ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సన్ అనేది ఆ ఎలిప్స్ యొక్క వన్ ఆఫ్ ద ఫోకస్ దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుంది. Sun is situated at one of the foci. Foci is the plural form of focus. Plural form of focus. ఎలిప్స్ కి 2 ఫోకస్లు ఉంటాయన్నమాట. ఆ 2 ఫోకస్లో ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటుంది. రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఆ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి ఎలిప్టికల్ ఆర్బిట్లో. కోపర్నికస్ కూడా హీలియోసెంట్రిక్ మోడల్లో ఏం చెప్పాడంటే ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ తిరుగుతాయంట. బట్ ప్లానెట్స్ రివాల్వ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. బట్ హియర్ కెప్లర్, యాజ్ పర్ ద కెప్లర్స్ లా, all the planets revolves around the elliptical orbits with the sun situated at one of the focus. ఇక్కడ ఇమేజ్లో చూస్తే సన్ అనేది సెంటర్లో ఉంది. రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సన్కి దగ్గరలో ఉండే ప్లానెట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్. ఇలా డిఫరెంట్ ప్లానెట్స్ అనేవి ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలిప్స్ యొక్క షేప్ని చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఇలా. ఇది సర్క్యులర్ షేప్లో ఉండదు, కొంచెం బల్జ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఎగ్ షేప్లో ఉంటుంది. ఎగ్ షేప్లో ఎలిప్స్కి 2 ఫోకస్లు ఉంటాయి. లెట్ సపోజ్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ది ఫోకస్ ఆఫ్ ఏ ఎలిప్స్. ఈ 2 ఫోకస్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసి వాటిని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎలిప్స్ యొక్క సర్ఫేస్ వరకు అది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఉంటుంది. లెట్ సపోజ్ పి అండ్ ఏ. ఓకే, the distance from P and A is a major axis length. This is the highest length. The lowest length is C and B. CB. Lowest length is CB. Highest length is PA. So that's why this is called the major axis, and this one we called as minor axis. Major axis and minor axis. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎ ఎలిప్స్. సెంటర్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటారు. ఈ సెంటర్ నుంచి ఇటువైపు ఉన్న డిస్టెన్స్ని, లెట్ సపోజ్ సెంటర్ని ఓ అనుకో, ఓ నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ని ఓబి ఈజ్ అ సెమీ మైనర్ యాక్సిస్ అంటారు అన్నమాట. ఓకే, ఇది సెమీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది సెమీ మేజర్ యాక్సిస్. ఈ ఫుల్ లెంత్ అని మేజర్ యాక్సిస్ అంటారు. మేజర్ యాక్సిస్
semi-major axis. Minor axis, semi-minor axis. ఓకే. ఎలిప్స్ని ఎలా డ్రా చేయాలి? ఎలిప్స్ని డ్రా చేయడానికి రెండు పిన్స్ని కార్డ్బోర్డ్ మీద ఇలా ఫిక్స్ చేసి, ఆ ఫిక్స్ చేసిన పిన్స్కి ఒక థ్రెడ్ యొక్క టూ ఎండ్స్ని అటాచ్ చేసి, ఆ థ్రెడ్ని ఇలా స్ట్రెచ్ చేసి పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఇలా స్ట్రెచ్ చేస్తూ ఇలా ఒక లైన్ని డ్రా చేస్తే, ఓకే, ఇలా లైన్ని డ్రా చేస్తూ పోతే ఒక కర్వ్డ్ ఈ కర్వ్డ్ షేప్ని మనం ఎలిప్స్ అంటాం. కర్వ్డ్ షేప్ని ఎలిప్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది law of orbits. Law of orbits. Law of orbits. All planets move in elliptical orbits with the sun situated at one of the foci. Now, let's look at the another topic, another law, that is not topic, law. Another law, that is law of areas. Law of areas. The line that joins any planet to the sun sweeps equal areas in equal interval of time. Equal areas in equal interval of time. Let's suppose this is a planet and this is the sun. Planet is revolving around the sun in elliptical orbit. Okay, this is the line joining the planet and sun. Okay, this line, let's suppose this line shifts from here to here as the planet shifts from here to here. This line shifts from here to here, means this line sweeps this much area, this much area. Okay, in a given time t. Okay, ఇది ఒక side. Another side, the line joins planet and sun sweeps this much area in the same time interval. Okay, so here planet travel more distance along the path, but here the planet traveled a little distance along the elliptical path. The reason is here the planet is farther, here the planet is near to the sun. Planet సన్కి దగ్గరగా వచ్చినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని అధిగమించి ఆ ప్లానెట్ ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఉండాలి అంటే అది ఎక్కువ వెలాసిటీతో తిరగాలి. ఎక్కువ వెలాసిటీతో తిరగడం వల్ల దాని మీద ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్ట్ చేస్తుంది. సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంది, సో హై వెలాసిటీతో తిరగాలంట, ఎక్కువ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు మాత్రమే ఆ ప్లానెట్ ఆ పర్టికులర్ ఆర్బిట్లో ట్రావెల్ చేయగలదు, మూవ్ అవ్వగలదు, స్టే చేయగలదు అన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తక్కువ వెలాసిటీ ప్లానెట్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ అబ్జర్వేషన్ బేస్ చేసుకొని ఇలా ప్రపోజ్ చేయడం. దిస్ లా కమ్స్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్ దాట్ ప్లానెట్ appears to move slower, appears to move
slower when they are farther from the sun than when they are nearer. Farther means far. Okay. If the planet is far from the sun, then that time planet appears to move slower. సో ఈ సిచ్యువేషన్లో చూస్తే మీరు సేమ్ గివెన్ టైంలో ఇక్కడ ఉన్న ప్లానెట్ ఇక్కడ షిఫ్ట్ ఉంది అంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే సో ఇక్కడ చూడండి సేమ్ టైం ఇంటర్వెల్లో ఎక్కువ డిస్టెన్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తుంది ఇక్కడ ప్లానెట్ సన్కి దగ్గరలో ఉంది ఓకే సన్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆ ప్లానెట్ అనేది హై వెలాసిటీతో తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి సన్ ఎర్త్ అనే ప్లానెట్ ఎర్త్ సన్ చుట్టూ ఇలా రొటేట్ అవుతుంది ఎలిప్టికల్ పాత్లో తిరగడం వల్ల సన్ యొక్క పొజిషన్ సన్ యొక్క డిస్టెన్స్ ఎలిప్టికల్ పాత్లో తిరగడం వల్ల ప్లానెట్కి సన్కి మధ్య డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి సన్కి ప్లానెట్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కంపేర్ టు దిస్ లొకేషన్ సో ఇలా ప్లానెట్ సన్ చుట్టూ ఎలిప్టికల్ పాత్ ఇలా రొటేట్ అవుతుంది సో ఫర్ కంపారిజన్ I have given you the image. See the size of the sun. See how big the size. Planets. ఈ ప్లానెట్ సైజ్తో కంపేర్ చేస్తే సన్ యొక్క సైజు కొన్ని వందల వేల రెట్లు సో అందువల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల దగ్గరగా ఉన్న ప్లానెట్స్ హై వెలాసిటీ తోటి దూరంగా ఉన్న ప్లానెట్స్ తక్కువ వెలాసిటీ తిరుగుతూ ఉంటాం దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది లా ఆఫ్ ఏరియా నౌ లెట్స్ లుక్ ఎట్ ది అనదర్ లా దట్ ఈస్ థర్డ్ లా known as the law of periods. Law of periods. Square of the time period of revolution of the planet is proportional to cube of a semi-major axis of a ellipse traced out by the planet. ఈ కంప్లీట్ స్టేట్మెంట్ ఇలా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెస్ ఇక్కడ టీ అనేది టైం పీరియడ్ ఏ అనేది సెమీ మేజర్ యాక్సిస్ స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఇక్కడ రివల్యూషన్ రొటేషన్ వీటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం రివల్యూషన్ రొటేషన్ మీన్స్ స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ తన చుట్టూ తాను తిరగడంనే రొటేషన్ అంటారు రివల్యూషన్ అనేసరికి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని రివల్యూషన్ అంటారు సూర్యుని చుట్టూ తిరగడం రివల్యూషన్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని రివల్యూషన్ అంటారు ఓకే ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 24 hours అదే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం 365 days అది 1 day ఇక్కడ డిఫరెంట్ ప్లానెట్స్ ఇచ్చాము ఇక్కడ వాటి యొక్క సెమీ మేజర్ యాక్సెస్ వాటి యొక్క టైం పీరియడ్స్ ఇది ఇయర్స్లో ఓకే మెర్క్యూరీ అనేది సన్కి దగ్గరలో ఉంటుంది సో సన్కి దగ్గరలో ఉంటే హై వెలాసిటీతో తిరగాలి హై వెలాసిటీతో తిరిగితే టైం పీరియడ్ తక్కువగా ఉంది సో దీనివల్ల నియరెస్ట్ ప్లానెట్స్ అనేవి హై వెలాసిటీతో తిరుగుతాయి సో వాటి యొక్క టైం పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది హియర్ టైం పీరియడ్ ఈజ్ ఇన్ ఇయర్స్ ఎర్త్కి 1 year వీనస్కి 1 year కంటే తక్కువ మార్స్ ఎర్త్ కంటే ఇంకా దూరంగా ఉంటుంది కదా అంటే సో వాటి యొక్క టైం పీరియడ్స్ అలా ఇంక్రీజ్ అవుతాయి
బాగా దూరంగా ఉంటే టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకు ఎక్కువ దూరంలో ఉంటే ఆ ప్లానెట్స్ మనం లో వెలాసిటీ ప్రొడక్ట్. ఇది క్యూ. క్యూ మీన్స్ కోషియంట్. ఇట్ is the ratio of t square by aq. It is always remains constant. See, 2.9530. There is no much difference. Okay, I must say minor variations. Okay, this is all about the Kepler's laws of planetary motion. Kepler's laws of planetary motion. I hope you understood the Kepler's laws. Thank you. Thank you very much. Please share and subscribe. Thank you.